సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని 5 రోజులలో అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అనువదించిన గొప్ప కవయిత్రి మల్లమాంబ అని కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లను గుర్తించి వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలుపరచాలని కోరారు. కవయిత్రి మల్లమాంబ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లమాంబ విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయణ అనువాదంతో పాటు మరెన్నో సాహిత్యాలు రాసిన మల్లమాంబ తమ సామాజిక వర్గంలో జన్మించడం తమకెంతో గర్వకారణమన్నారు. వచ్చే సంవత్సరం నుంచి మల్లమాంబ జన్మదిన వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు శంకర్, ప్రసన్న, అనిల్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు కవయిత్రి మల్లమాంబ ఆత్మకూరి మల్లమాంబ గారిది 186వ జయంతి సందర్భంగా నర్సాపూర్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా మన కుమ్మర్ల ఆడపడుచు కవయిత్రి మల్లమాంబ మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో రామాయణాన్ని కేవలం 5 రోజుల్లో రచయించి ఈరోజు చరిత్ర పుటల్లోకి ఎక్కిన మన మల్లమాంబ గారి జయంతి సందర్భంగా మన కుమ్మరులు సోదరి మనులు ప్రతి ఒక్కరు కూడా ఆమె వ్యక్తిగతంగానే ఆమె చేసినటువంటి పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా పాటించి, అదేవిధంగా మన కుమ్మర్ల ఆడపడుచులు కూడా ఆమె చేసినటువంటి పనులను స్మరించుకొని ఈరోజు జరిగినటువంటి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కుమ్మరులు ఆమె చేసినటువంటి ప్రతిదీ కూడా పాటించాలని కోరుకుంటూ ఈరోజు ఆమె ఘనంగా 586వ జయంతిని మన నర్సాపూర్ చౌరస్తాలో చేయడం జరిగింది.